ఏ వ్యక్తి అయినా బోధించాలంటే కష్టమని రాశాడట. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడి గురించి ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే, ప్రేమ గురించి మాట్లాడుకోవాలి, దేవుడి ప్రేమ గురించి మాట్లాడుకోవాలి, చాలా సబ్జెక్టు చాలా విషయాలు మనం మాట్లాడతాం. ఒక మనిషి గురించి మనం మాట్లాడాలి అని అంటే, ఒక మనిషిని మన ముందు కూర్చోబెట్టి లేకుంటే నిలబెట్టి ఈ మనిషి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పాను అనుకోండి, ఆ మనిషి గురించి తెలిసినటువంటి విషయాలు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడచ్చు, ఒక గంట మాట్లాడచ్చు. మరీ ప్రేమించినటువంటి వ్యక్తి, మరీ క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఒక 2 hours కూడా మాట్లాడచ్చు. ప్రైజ్ హల్లెలూయా. కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పటికి మనం ఎంతగా దేవుని ప్రేమించినప్పటికీ కూడా ఆయన ప్రేమను మనం వర్ణించలేం. మనం ఎంతగా దేవుణ్ణి ధ్యానించినప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞానమును మనం వివరించలేం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ప్రేమను మనం వివరించగలగాలి అని అంటే ఆ ప్రేమ ఏంటనేటువంటిది నీకు పూర్తిగా అర్థమై ఉండాలి. అంటే నీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆ ప్రేమ ఉండి ఉండాలి. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ బియాండ్ దట్. నీకు అర్థమవనటువంటి రీతిగా దేవుని ప్రేమ అంత ఎత్తుగా అంత పెద్దగా ఉంది. కాబట్టి దాంట్లో ఒక పోర్షన్ మాత్రమే మనుషులు అనేటువంటి మనకు అర్థమవుతుంది, అది అనంత ప్రేమ. కాబట్టి దేవుడి ప్రేమను గురించి ఒక వ్యక్తి పూర్తిగా నాకు దేవుడి ప్రేమ తెలుసు, నేను ఒక దేవుడి ప్రేమను నేను పూర్తిగా బోధించగలనంటే అది అబద్ధం, అది చేయలేం. అలాగనే దేవుడి యొక్క జ్ఞానం, ఇది మాత్రమే దేవుడి యొక్క జ్ఞానం అని ఒక వ్యక్తి బోధించినప్పటికీ కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఆ జ్ఞానంలో కొంత పోర్షను, కొంత భాగం మాత్రమే ఆ వ్యక్తి చేయగలుగుతాడే తప్ప దేవుడి యొక్క జ్ఞానమును పూర్తిగా కూడా చేయలేడు. రీజన్ ఏంటంటే, దేవుడి యొక్క జ్ఞానం పూర్తిగా ఈ వ్యక్తి వివరించాలని అంటే ఇతను దేవుడి జ్ఞానం కంటే ఎక్కువగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. ఏ మనుషుడును ఖచ్చితంగా లేడు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందుకని ఆయన గోడల మీద రాశాడట, దేవుడి ప్రేమను కానీ దేవుని యొక్క జ్ఞానమును కానీ ఒక మనిషి అయి ఉండి దేవుడికి ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా వివరించడం అనేటువంటి కష్టం. ఒక పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే దానిలో కొంత పోర్షన్ మనం వివరించడానికి సాధ్యమవుతుంది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ప్రిపేర్ అవ్వడం అని అంటే అదే. వాక్యం ప్రిపేర్ అయ్యే ముందు కూడా, వాక్యం బోధించడానికి ముందు కూడా మనం పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలండి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుని, ప్రభువా మనం మాట్లాడుకున్నటువంటి రాత్రి మాట్లాడుకున్నటువంటి ఈ విషయంలోనే మరికొన్ని నూతన విషయాలు మనకి దేవుడు తెలియపరచాలి, దాని నుంచి మరి మాట్లాడుకోవాలి. ఈ రీజన్ ఏంటంటే, దిస్ సీజన్ ఈజ్ ఆయన పుట్టుక గురించి మనం మాట్లాడుకునేటువంటిది. ఈ క్రిస్మస్ మెసేజ్లు అనేటువంటి మిగతా సమయంలో మనం మాట్లాడుకోలేదు. ఈ యొక్క సమయం మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ క్రిస్మస్ మీదే మనం కొన్ని విషయాలు సంఘంగా నేర్చుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, బహిరంగంగా వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి. ఒక గ్రూప్గా, ఒక సెల్ గ్రూప్, ఒక ప్రేయర్ గ్రూప్గా సాటర్డేస్ మనం మాట్లాడుకునేటువంటి సమయంలో వేరే విధంగా ఉంటాయి. సంఘంలో మాట్లాడుకునేటువంటి విషయాలు ఖచ్చితంగా వేరే విధంగా ఉంటాయి. అలాంటి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించడానికి దేవుని పేరట నేను ప్రేరేపణ కలిగి ఉన్నాను. కాబట్టి ఆ విషయాలు కొన్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకు దేవుని యొక్క జ్ఞానమును మనం వివరించలేము, ధ్వనించలేమని అంటే, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? మనుషులందరూ పిడికిలు బిగించి ప్రతి ఒక్క పిడికిల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ముద్రను ఆయన వేసి ఉన్నాడట. ఒక మనిషిని గురించి మనం మాట్లాడడానికి అంత ఇబ్బందిగా ఉంటే, ఇన్ని కోట్ల మందిని క్రియేట్ చేసి వారి యొక్క ముద్రను చేసినటువంటి దేవుడి యొక్క జ్ఞానం వివరించడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి ఈ సమయంలో ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకునే దేవుని మనం ముందుకు వెళ్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ క్రిస్మస్ అనేటువంటిది ఈ December 25th చేస్తున్నటువంటి ఈ విషయం, పోప్ జూలియన్ అనేది ఒక వ్యక్తి క్రీస్తు పుట్టిన తర్వాత 353వ సంవత్సరం December 25న అధికారికంగా ప్రకటించి అప్పటి నుంచి క్రీస్తు పుట్టుకగా మనం అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. అదే రోజున కాదు, ఆ మంత్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఉంటారు. ఆయన చరిత్రను సృష్టించినటువంటి దేవుడు. ఆయన పుట్టుకతో చరిత్ర 2 విధాలుగా విభజింపబడింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేటువంటిది. అక్కడ ఆ 353వ సంవత్సరం December 25న ఆయన అధికారికంగా ప్రకటించి అప్పటి నుంచి ఇది అందరూ కూడా చేస్తున్నారు. ఇది డెఫినెట్గా అదే రోజు జరిగిందా, అదే సమయంలో అదే తేదీ జరిగిందని చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. కానీ
ఆ మంత్ అంతా కూడా జనాలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ దీని వెనక రీజన్ ఏంటంటే ఆయన పుట్టుక రోజున, ఆయన పుట్టినటువంటి ఆ రోజున దేవుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు, మన రక్షకుడు అని సువార్తను ప్రకటించడమే మెయిన్ ఉద్దేశం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ విషయంలో మనం ఏమనుకున్నాం? క్రిస్మస్ అంటే ఏమనుకున్నాం? క్రీస్తుని ఆరాధించుట, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి చూడండి. అదే 2వ అధ్యాయం 18-19 వచనాల్లో మరియ గురించి ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ చూడండి. తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. గుర్రె కాపరులు వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆ విషయాలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు వారందరూ మిక్కిలి భయపడి చాలా మంది ఆశ్చర్య రీతిగా ఉన్నారు. ఇక్కడ మరియ పోర్షన్స్కి ఆవిడ దగ్గరికి వచ్చినప్పటికీ ఆవిడ చేసినటువంటి పద్ధతి చూస్తే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు అంటే ధ్యానించుకుంటూ. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయంలో ఆ విషయం గురించి ధ్యానించుకుంటూ భద్రం చేసుకుని ఉన్నదట. అది క్రిస్మస్. ప్రైజ్ హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుడి దగ్గర నుంచి మనకి వినబడినటువంటి ఒక స్వరము, ఆ మాటలను విని విడిచిపెట్టు వారంగా కాకుండా నిత్యము మన హృదయంలో వాటిని గురించి మనం తలపోసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండి ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఆ క్రిస్మస్ దినమున చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే సువార్త, ఆ మాట వినగానే, సంతోషకరమైనటువంటి ఆ మాట వినగానే మొదట హృదయంలోనికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళింది చూసారా, అది క్రిస్మస్. దేవుని యొక్క మాట మనకు వినపడగానే, ఆ స్వరం వినపడగానే దాన్ని మన హృదయంలో మనం దాచుకుంటున్నాం చూసారా, అది దేవుని యొక్క పుట్టిక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా దేవుడు పుట్టి ఉన్నాడో మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో దేవుడు పుట్టకపోతే, ఆయన యొక్క మాట లేకపోయినట్లయితే కనుక మనం వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేటువంటిది అసాధ్యం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం క్రిస్మస్ అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన యొక్క మాటలు మనం ధ్యానించగలిగేటువంటి హృదయము కలిగి ఉండుట. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దీనత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన సర్వం లోకమును సృజించినటువంటి దేవుడు అయి ఉండి నా తప్పిద అపరాధ భావమును బట్టి తను తాను రిక్తునుగా పూర్తిగా తగ్గించుకొని ఆయన 100% దేవుడు అయినప్పటికీ కూడా 100% మనిషిగా బ్రతకడానికి ఇష్టపడి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 100% దేవుడు అనేటువంటిది అంతే నిజమో, 100% మనిషిగా ఆయన జీవించాడు అనేటువంటిది కూడా అంతే నిజమైతే, 100% ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యన ఉన్నాడు అనేటువంటిది కూడా అంతే నిజం. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి అప్పుడు ప్రతి ఒక్కరు తెరిచి చూడండి. 2వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం 12వ వచనం వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఆయనకు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మనసును ఆయన పోలినటువంటి బిడ్డలుగా, ఆయన కుమార్తె అని చెప్పబోతున్నటువంటి మనకు ఈ క్రిస్మస్ దినం మన హృదయంలో కలిగినవలసింది ఏంటంట, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన స్వరం వినగలిగినటువంటి మనసు అయి ఉండాలి. ఆ మనసు ఎట్టి రీతిగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నటువంటి కొన్ని మాటలు చూద్దాం. చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. హల్లెలూయా. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఆయన ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడు. చాలా రిక్తునిగా చేసుకుని ఉన్నాడు ఆయన. 100% దేవుడైనటువంటి తను నా తప్పిద అపరాధములను బట్టి మనిషి రూపంలో పుట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు వెళ్ళి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా నీ హృదయంలో ఆయన యొక్క స్వరమును, ఆయన యొక్క మాటను భద్రపరుచుకొని కలిగి ఉండాలి. ఆ యొక్క స్వార్థను ప్రకటించగలిగేటువంటి వ్యక్తి ఉండాలి. దీనుడు వై రిక్తునిగా ఆయన వల్లే ఉండడానికి ఇష్టపడి ఉండాలి. క్రిస్మస్ అంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా జ్ఞానమును గురించినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. ఆయన అనంత జ్ఞాని, మనకు అందరికీ తెలిసినటువంటి మాట. ఇందాక నేను ఫస్ట్ పర్సన్లో నా మాట చెప్పాను. ఏమని? ఆయన యొక్క జ్ఞానమును మనం ధ్యానించుట అసాధ్యం. వాక్యం ఏమని చెప్తా ఉంది?
మన పూర్తి జ్ఞానం అంతా కలిపితే ఆయనకు వెర్రితనంగా కనబడుతూ ఉంది. ఆయనకు వెర్రితనం ఉన్నదనేటువంటిది కాదు అక్కడ. మనిషిని యొక్క జ్ఞానము ఆయనకు వెర్రితనంగానే కనిపిస్తూ ఉంది. నేను గొప్ప ఇది అనుకునేటువంటి జ్ఞానపూర్ణుడు అనేటువంటి ఆ మనిషిని చూస్తున్నప్పుడు ఒక మనిషిగా మనకి ఏమనిపిస్తుంది? అమ్మ బాబు, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా జ్ఞానవంతులు అని నీకు నాకు అనిపిస్తుంది. కానీ దేవుడికి ఏమనిపిస్తుందట? వెర్రితనముగా ఉంది. కాబట్టి ఆయన యొక్క జ్ఞానమును మనం పొందుకోగలిగి ఉండాలని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ మనకి ఎంతైనా అవసరం. ఆయన ఇచ్చినటువంటి యొక్క బైబిల్ గ్రంథం నుండి చదవడానికి ఇష్టపడేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ధ్యానించినట్టు కాదండి. చదువుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బైబిల్ గ్రంథం ధ్యానించుతున్నట్టు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ధ్యానించినప్పుడు ఆయనతో నువ్వు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని ఆలోచనలు తీసుకొస్తాడు. చూసారా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ ఆలోచనలు నీకు అర్థమయ్యేటువంటి రీతిగా తెల్లగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది బైబిల్ వాక్యంలో. అప్పుడు ఆ సమయంలో నీకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు తన యొక్క ప్రేరణ చొప్పున నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ధ్యానం చాలా అవసరం. ఇందాక నేను ఒక మాట చెప్పాను, యోబు గ్రంథంలో ఆయన చేసినటువంటి ఆ రిఫరెన్స్ ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుతాం. అది 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కోట్ల మందిని ఆయన సృజించినప్పటికీ ఏ మనిషిని యొక్క చెయ్యి మరొక వ్యక్తి చెయ్యికి సమానమైనటువంటిది కాకుండా ఉంది. వివిధమైనటువంటి ముద్రలు వేయబడి ఉన్నాయి. అంత జ్ఞానపూర్వకంగా ఆయన చేసి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి దేవునికి మనం ఎంతైనటువంటి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నాం. నీకు తెలుసా, నీ యొక్క రూపమును తయారు చేయడానికి, నీ యొక్క హృదయమును తయారు చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ ప్రేమ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటను బట్టి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆయన చెప్పినటువంటి ఈ తత్వములన్నీ కూడా మనలో కనిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ దినమున జ్ఞానుల గురించి కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. అంత గొప్ప జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రం గురించి తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు? దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో ఆయన చూసిన తర్వాత ఆరాధించడం మొదలుపెట్టారు. వారి దగ్గర ఉన్నటువంటి బహుమతులన్నింటినీ కూడా, కొన్ని ఉన్నటువంటి బహుమతులను, విలువైనటువంటి బహుమతులు తీసుకెళ్ళి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రిస్మస్ దినమున ఈ జ్ఞానులు చేసినటువంటి ఆ పని, దానం చేసినటువంటి విషయంలో దేవుడు దానం కూడా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే తన యొక్క బిడ్డను నీ కొరకు నా కొరకు దేవుడు ఇవ్వడానికి వెనకాడలేదు. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? మనం సజీవ లెక్కలో ఆత్మలో పరిపూర్ణులుగా బ్రతుకుతున్నాము అనేటువంటిది ఈ దినం బ్రతుకుతున్నాను అని అంటే ఆయన దేవుణ్ణి తన కుమారుడుగా ఈ భూ ప్రపంచానికి ఇవ్వడము ఒక విషయం అయితే, అది మరణం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిగా మరలా మనతో ఆయన ఉండడం కూడా ఒక కారణం. ఆయన లేకపోయినట్లయితే ఈరోజు మనకి నిత్య జీవం అనేటువంటిది లేదు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? అంతటి దానమును ఆయన చేసి ఉన్నాడు. ఆయన పోలినటువంటి బిడ్డలుగా మనం కూడా దానం చేయగలిగినటువంటి నిబద్ధత కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా ఉండి ఉండాలి. ఎటువంటి దానం చేయగలిగి ఉండాలి? సమయం ఇంపార్టెంట్. దేవుని కొరకు కేటాయించేటువంటి సమయం ఇంపార్టెంట్. దేవుని కొరకు పాడగలిగినటువంటి స్వరం ఇంపార్టెంట్. దేవుని కొరకు వాయించగలిగినటువంటి ఆ వాద్యాలు ఇంపార్టెంట్. దేవుని కొరకు ఏది చేసినా ఒక ఆ సమయం నువ్వు ఏదైతే కేటాయిస్తున్నావో వీటి కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుంది, నా కొరకు వారు చేస్తూ ఉన్నారు. ఇదంతా దీని కొరకు కదా ఆయన నన్ను నియమించుకున్నాడు. దీని కొరకు కదా రేపు పొద్దున ఆ పరలోక రాజ్యంలో మనకు నిత్య వారసత్వం ఇచ్చిన తర్వాత రాబోయేటువంటి విషయముల కొరకే ఇక్కడ నీకు నాకు ఒక ట్రైనింగ్ అనేటువంటిది దేవుడు ఏర్పరచున్నాడు. ఇది సంఘముగా మనం తెలుసుకోవాల్సిన సంగతి. క్రిస్మస్ దినమున మనం ధ్యానించవలసిన విషయాలు ఏంటంటే, మరియా ఆ ఒక్క మాటను విన్న తర్వాత, ఆ యొక్క సువార్తను విన్న తర్వాత తన హృదయంలో ఎట్టి రీతిగా భద్రపరుచుకోగలిగి ఆ తల్లి ఉందో అటు రీతిగా
దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క స్వరమును మన హృదయంలో భద్రపరుచుకుని ఉండాలి. ఆ హృదయం ఏ విధమైనటువంటి హృదయమై ఉండాలి? దేవుని వల్ల దీనత్వం కలిగినటువంటి హృదయం కలిగి ఉండి ఆయన కొరకు పని చేయబడి దానిగా, ఆయన కొరకు ప్రాకులాడేటువంటి దానిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మచేత ప్రేరేపణ కలిగి ఆయన యొక్క జ్ఞానమును మనం పొందుకోగలుగుతాం. ఆ యొక్క జ్ఞానమును పొందినటువంటి మనము ఆయన కొరకు ఎదురు చూస్తాం, ఆయన పనులు చేయడానికి కొరకు ఇష్టపడుతుంటాం. దానము మన యొక్క సమయమును చేయడానికి మరీ ముఖ్యంగా ఇష్టపడతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం సాక్షి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి వారు కూడా నిత్య జీవం పొందడం కొరకే ఆయన తన కుమారుని అనుగ్రహించి ఉన్నాడండి. అట్టి దానం దేవుడు చేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాన వలె కాక జ్ఞాన వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ 15వ వచనం నుంచి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకునండి. నేను ఇందాక అదే అన్నాను. అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకునండి. 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. ఇందాక ఆ మాట మనం చెప్పి ఉన్నాను. ఎప్పుడైతే ఆయన ధ్యానించడానికి ఇష్టపడుతుంటామో, సమయం ఆయనకి కేటాయించడానికి ఇష్టపడుతుంటామో, మొట్టమొదటి లక్షణం మనకు కలిగేది ఏంటి తెలుసా? ఆయన ఏం కోరుకుంటున్నాడు నా దగ్గర నుంచి, దేవుడి చిత్తం ఏదైతే ఉంది నా జీవితంలో అది గ్రహించడానికి ఇష్టపడతాం. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడైనా సరే మీరు బైబిల్ గ్రంథం తెలిసి ఒక 1/2 అవర్ చదివారనుకోండి, చదివిన తర్వాత మొట్టమొదటి ఆలోచన మీకు కలిగింది ఏంటో తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడాయని ఉన్నాడో. ఇస్ దట్ రైట్ అన్నా? ఆ ఉద్దేశంతో ఎప్పుడైనా మీరు బైబిల్ చదివారా? ప్రైజ్ హల్లెలూయా. దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకున్నాడో, ఆయన స్వరం వినాలి, ఆయన చిత్తం ఏంటో గ్రహించగలగనేటువంటి మొట్టమొదటి ఆలోచన కలుగుతూ ఉంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇదే దానం అండి, ఇదే దానము. అద్వితీయ దేవుడు తన యొక్క కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు శరీర రీతిగా ఈ భూమి మీదకి ఉంచడానికి, మానవునిగా 100% మానవుడిగా జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆయన కోరుకుంటున్నటువంటి దానం ఏంటో తెలుసా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యలేతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి దానం దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మన శరీరమును ఆయన కోరుకుంటున్నాడు అంటే శరీరానుసారమైనటువంటి ఏచ్ఛలతో మనం బ్రతుకుట కాదు, ఆయన చిత్తం ఏమిటో గుర్తెరిగి బ్రతుకుట మనకి అట్టి సేవ యుక్తమైనటువంటిదిగా దేవుడు ఎంచుకున్నాడు. అట్టి దానము ప్రతి క్రైస్తవుడి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. మనం బయటికి వెళ్ళి ఇచ్చేటువంటి దానం వేరండి, మనం బయటికి వెళ్ళి ఇచ్చేటువంటి దానం వేరు. ముందు మనముగా దేవునికి సమర్పించుకోవడం అనేటువంటిది ఒక దానం. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? అట్టి దానం ప్రతి ఒక్క వ్యక్తిలో వచ్చినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ పర్సన్ కూడా అట్టి రీతిగానే నడుచుకోవడానికి ఇష్టపడతారు. అందరూ అలాగే ఉంటే ఏమవుతుంది? ఆ ప్లేసు దేవునికి సువార్తకు ప్రకటించడానికి ఇష్టపడతారు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడతారు. అట్టి రకంగా ఉన్నటువంటి గుంపు ఏకమయ్యారనుకో, వారు మామూలుగా కూర్చుని ఏదో ముచ్చట్లు పెట్టుకుని ఉండలేరు. దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు, దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతారు, దేవుని స్తుతించడానికి ఇష్టపడతారు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు సంతోషించడానికి ఇష్టపడతారు. ప్రజడు హల్లెలూయా. లోకానుసారమైనటువంటి విషయాలు గుండా సంతోషం వెతుక్కునేటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు. దేవుని యందు ఎక్కడయ్యా నువ్వు సంతోషం ఎదుర్కోగలుగుతావు అంటే, నిజమైన క్రైస్తవుడు దేవుని ఆరాధించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు మాత్రమే సంతోషించగలుగుతాడు. ఆయన మన ఎందుకు కార్యం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా గొప్ప దేవుడు నా పట్ల ఆశ్చర్యం చేశాడు. ఇందాక చక్కగా సిస్టర్ సాక్షి చెప్పి ఉన్నారు.
ప్రతి ఒక్కరికి కూడా మన జీవితంలో అది గమనించగలిగినప్పుడు, చిన్న చిన్న విషయాలు దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఆ క్రియలను, కార్యాలను గమనించినప్పుడు కృతజ్ఞత కలిగిన వారమే దేవునికి ఉంటాం. ఆ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఏం చేసిందో వచ్చి సాక్ష్యంగా నిలబడగలిగింది. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కృతజ్ఞత కలిగి దేవునికి మనం ఉండడం అనేటువంటిది, అది క్రిస్మస్. అది మనలో పుట్టినటువంటి క్రిస్మస్, సంఘంలో పుట్టినటువంటి క్రిస్మస్. ఇది బయటికి వెళ్ళి ఇదే విషయాల్ని, ఇదే మాటలని, అదే వచనం చేత దేవుని యొక్క సువార్త కొరకు మనం ప్రకటించడానికి మనం మాట్లాడగలిగినట్లయితే, ఇదే విషయంని సంఘంలో మనం ఉండి మనం దేవునికి సమర్పించుకునేది ఏంటంటే నిన్ను నీవుగా ఆయనకి సమర్పణ చేసుకునడమే గొప్ప దానము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి లోక సువార్త 2వ అధ్యాయం ఇందాక మాట్లాడుకున్నటువంటిది 14వ వచనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే అటువంటి హృదయంతో నిండి ఉంటావో, అటువంటి కృతజ్ఞాపనతో నిండి ఉంటావో, నీవేం చేస్తావో తెలుసా? దేవుని స్తుతిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. అప్పటి వరకు దేవుని గురించి పాట పాడనేటువంటి వ్యక్తి నీవు దేవుణ్ణి పాడి స్తుతించడానికి ఇష్టపడతావు. అప్పటి వరకు దేవుని యొక్క పాటల గురించి చదవడం రానటువంటి వ్యక్తివి దేవుని యొక్క పాటలను రాసి ఆయన మహిమపరచడానికి ఇష్టపడతావు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతావు. ఎప్పుడు ఈ కృతజ్ఞత కలిగినటువంటి హృదయం నీలో వచ్చినప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించే అక్కడ 14వ వచనం, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని ఏం చేశారండి వాళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సంతోషము నీ హృదయంలో కలిగినప్పుడు, దేవుని స్తుతింపక తప్పక మానక ఉండలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుట మానక ఉంటావు. కీర్తన 95:7 వచనం ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము. హల్లెలూయా. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే, రండి నమస్కారం చేసి ఆయన సన్నిధానంలో ఆయన యందు సాగిలపడి మనం సృజించినటువంటి యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంతో మేలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఆయన ఉంచుతున్నటువంటి యొక్క మాటలను, నీ హృదయంలో ఆయన ఏర్పరుస్తున్నటువంటి యొక్క మాటలను వినుట, వాటిని మరియవలని యొక్క హృదయంలో తలపోసుకునుట నీకెంతో మేలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఈ వాక్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే ఒకసారి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, మనం ఆయన విషయం ధ్యానించినప్పుడు కానివ్వండి, ఆ కృతజ్ఞత కలిగినటువంటి అర్పణ మనకి కలిగినప్పుడు, దేవుడు మరల నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆదరణ ఎంత ఉంటుందని అంటే, అది అనుభవించిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఆ ఆదరణ అనేటువంటిది అది వర్ణనాతి తీరం. ఏదో ఒక విషయంలో గుండా, లేకుంటే ఏదో ఒక ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ప్రభు ఇదేంటి ప్రభు అని నువ్వు మోకరించినప్పుడు, తక్షణం ఆయన నీతో మాట్లాడినప్పుడు కలిగినటువంటి ఆనందం ఉంటుంది చూసారా? ఆ ఆనందం వర్ణనాతి తీరం. దాని నుంచి కలిగేటువంటిదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత నుంచి కలిగినటువంటిదే దేవుని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, ఘనపరచుట. అదే కదా క్రిస్మస్. ఇస్ దట్ రైట్ అన్నా? అదే కదా క్రిస్మస్. నీ హృదయంలో పుట్టినటువంటి ఆ ఆనందమును, నీ హృదయంలో పుట్టినటువంటి ఆ సంతోషమును ఎదుటి వ్యక్తితో మనం పంచుకున్నట. 2వ అధ్యాయం లోక సువార్త 10వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఒక మాట చూద్దాం. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి ఈ సువార్తమానము, ఆ సంతోషమైనటువంటి ఆ వర్తమానము ప్రకటించగలిగినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా ఉండాలి. 15వ అధ్యాయం 9వ వచనం లోక సువార్తలోనే ఇంకొక మాట చదువుదాం. అట్టి సంతోషమును సన్నిధికి వచ్చి ఉన్నామనంటే, దేవుని యొక్క సన్నిధిని మనం ఆ సంతోషమును వ్యక్తపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీనత్వము, ఈ దానము, ఈ జ్ఞానము ఈ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి దేవుని యొక్క మాటను తలపోసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు ఉండగలిగినప్పుడు ఆయన యందు సంతోషించగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉంది?
ఆయన యొక్క సన్నిధానంలో ఉంది. పాట పాడుకుంటా కదా, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎక్కడ నాకు దొరికేదని. జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, కానీ చివరికి అది నీలో ఉందని నేను కనుగొని ఉన్నాను. కనుగొన్నటువంటి వ్యక్తులమా కదా మనం? కనుగొన్నటువంటి వ్యక్తులమా కాదు. మరి ఆ సంతోషం ఏది దేవుని యొక్క సన్నిధానంలో? మరి ఆ సంబరం ఏది దేవుని యొక్క సన్నిధానంలో? ఇది ఆయన పుట్టిన వేడుక. ఆ యొక్క సంతోషం, ఆ యొక్క సమాధానము నా జీవితంలో లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ధ్యానమును తలపోసుకునేటువంటి, ఆ మాటను, ఆ యొక్క జ్ఞానమును తలపోసుకునేటువంటి హృదయం మనలో లేకపోయినప్పుడు, ఆ తలపోసుకునేటువంటి ఆ యొక్క మాటలను, జ్ఞానమును సంతోషకరంగా మనం అంగీకరించలేనప్పుడు మనలో సంతోషం ఉండదు. కాబట్టి ఆ సంతోషం నీలో నాలో ఉండాలని అంటే మనం దేవునికి మరింత చేరువై ఉండాలి, మరింత దగ్గరగా దేవునికి మనం ఉండి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం చదువు, అదే అధ్యాయంలో 24వ వచనం ఈ మాట చదువుతాం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెముడు దొరికినదని వారితో చెప్పాను కదా. నేను అందాక అదే అన్నాను. ఏదైతే మనలో పోతున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, మరలా అది తిరిగి పొందుకుంటున్నప్పుడు ఆ కలిగినటువంటి ఆ యొక్క ఆనందం, ఆ సంతోషం వ్యక్తపరచగలిగి ఉండాలి. 25వ వచనంలో కూడా, 24వ వచనంలో 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. ఓకే, 24వ వచనం రైట్. ఆ సంతోషం ఎప్పుడైతే దేవుడి దగ్గర ఉన్నటువంటి మనం ఈ లోకానుసారమైనటువంటి విషయంలో మనం పడిపోతున్నప్పుడు, ఆకర్షింపబడినప్పుడు, తిరిగి మరలా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి కలగజేసినటువంటి సంతోషం ఎంత తెలుసా? ఆయనకి కలగజేసినటువంటి సంతోషం ఎంత తెలుసా? దేవుడు నిన్ను నన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? వేటయించాడు. భోజనాలు అందరికీ కూడా భోజనాలు పెట్టి ఒక పండగ చేసుకోగలిగినాడు. దేవుడు ఆ సంతోషం నీ యందు నా యందు పొందుకోవాలంటే మనం ఏమై ఉండాలి? ఆయనకి చేరువై ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండి ఉండగలగాలి. అప్పుడు ఆయన నీ బట్టి నిన్ను బట్టి సంతోషిస్తాడు. గమనించాలండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పట్ల మన దేవుడికి మహిమ కలగాల తప్ప మన పట్ల దేవుని యొక్క నామానికి అవమానం కలిగేటట్టు మన జీవితాలు ఉన్నాయంటే కనుక నా దృష్టిలో ఆ బ్రతుకు మంచిది కాదు. ప్రైజ్ హల్లెలూయా. ఎందుకంటున్నానంటే ఆయన మహిమార్థమే మనల్ని ఏర్పరచుకున్నాడు తండ్రి. బ్రతుకుట క్రీస్తు, చావైన మేలు అనేటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఆ నినాదం ఏదైతుందో, నేను అంతగా మాట ప్రార్థన చేసినప్పుడు చెప్తూ ఉంటాను. అది మాటగా కాకుండా మన జీవితాలు అవలంబించుకునేటట్టుగా మన బ్రతుకు ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా మనం నడుచుకుందాం. 3వ వచనం, అదే అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. ముగించుకునే ముందు వాటి చదువుకుని మనం ముగించుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దాని తర్వాత మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడ్ల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవ్వరూ కూడా ఆయన ఏర్పరచుకున్నటువంటి మనుషులమైనటువంటి మనము, ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి మనము, ఆయన ఒక రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి మనము, ఆయన నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎదురు చూపుకి ఆయనకి నీవు ఇవ్వగలిగేటువంటి సంతోషం ఏంటి తెలుసా? మరలా ఆయన దగ్గరికి రాగలుగుతాం. ఎప్పుడు రాగలుగుతాం ఆయన దగ్గరికి? ఆయన యొక్క మాటను మన హృదయంలో తలపోసుకోగలిగినప్పుడు. మరి ఏం చేసింది? చెప్పిన వెంటనే ఆ యొక్క మాటను హృదయంలోకి తీసుకుని దాని నుండి ధ్యానించడం మొదలుపెట్టింది. ఆ యొక్క మాటని ధ్యానించగలిగినప్పుడు, దేవుడు నాతో ఈరోజు ఈ మాట వినిపించున్నాడు అని ఆ మాట ధ్యానించగలిగినప్పుడు దేవుడు నిన్ను నడిపించే రీతి మారుతుందండి. నిన్ను తీసుకెళ్లేటువంటి స్థలం మారుతుంది, నిన్ను హెచ్చించేటువంటి పరిస్థితి మారుతుంది. అప్పటి వరకు జనుల చేత, వేరొకరి చేత ఇబ్బంది పాలుగా, లేకపోతే అవమానకరంగా మనం నిలబడి ఉండొచ్చు. కానీ ఆయన నీలో పని చేస్తా ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా నిన్ను తలగానే తప్ప తోకగా ఆయన ఎప్పుడు కూడా నిలబెట్టడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినమున
క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనము నిన్న ఆనవాళ్ళు గురించుకునే విషయం మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆయన సంతోషపరిచేటటువంటి బిడ్డలుగా ఎట్టి రీతిగా ఉండాలనేటువంటి విషయాన్ని అదే అధ్యాయం నుంచి కొన్ని విషయాలు దేవుడు మన ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన కుమారులము కుమార్తెలమని మనం రూఢిగా చెప్పుకోవడం కొరకు ఈ విషయాలు మనం ఖచ్చితంగా పాటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి వినికిడిలో యొక్క వాక్యమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఇందాక చక్కటి పాట సహోదరులు మనకి పాడి వినిపించారు. క్రిస్మస్ పాట తారా వెలిసింది. నేను బ్రదర్తో మాట చెప్తా ఉన్నాడు, ఈరోజు మెసేజ్ అంతా దాంట్లో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిట్ చేయబడినటువంటి పాట అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిట్ చేయబడినటువంటి పాట. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఒక పాట పాడి మనం ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పాట మీరు ముందుకు వచ్చినట్లయితే ఆ పాట పాడి మనం మరొకసారి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కూడా ఈ పాట పాడి ముగింపు ప్రార్థన ముగించిన తర్వాత మనం క్రిస్మస్ స్కిట్ గురించి మనం ప్రాక్టీస్ చేద్దాం.